హైదరాబాద్ తాజ్ కృష్ణ హోటల్లో తీన్మార్ మల్లన్న కొత్త పార్టీని ఆవిష్కరించారు. బీసీలకు రాజ్యాధికారం కోసమే కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. బీసీలందరూ తనకు మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు తీన్మార్ మల్లన్న. సమావేశంలో మల్లన్న మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. భారతదేశంలో కలిసినటువంటి సందర్భం, అలాగే ఈ దక్షిణ భారతదేశంలో వర్గాలకు హక్కులు దక్కాలని అహర్నిశలు పోరాడినటువంటి పెరియార్ రామస్వామి గారు, అలాగే ఈ విశ్వకర్మ బిడ్డల ఆశా జ్యోతి, మనందరి దైవంగా భావించేటువంటి విశ్వకర్మ, వీళ్ళందరి జయంతి ఇంత శుభ సూచకమైనటువంటి ఈ సెప్టెంబర్ 17 తారీఖును బీసీల తలరాత మారే దినంగా నేను భావిస్తా ఉన్నాను. ఎస్, ముందు మురళీ మనోహర్ గారు, ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు తన జీవితమంతా బీసీల కోసం పోరాడుతూ ఆలోచనను సమాజం మీదకి వదులుతున్నటువంటి మన ఆత్మగౌరవ ప్రతీకగా ఉన్న ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు ఈ వేదికను నడిపించమని అప్పచెప్పిన గంట 2 గంటలు మీ ఆలోచన ఏందో చెప్పండి అని ఈ సభ ముందు వాళ్ళని కూర్చోబెట్టిన. సహజంగా రాజకీయ పార్టీ ఏర్పాటంటే ఆ పార్టీ నాయకుడిని, ఈ పార్టీ నాయకుడిని ఇక్కడి నుంచి అక్కడి నుంచి పిలుచుకుంటారు. కాదు, నేను ఈ తెలంగాణ ఈ మట్టిలో పుట్టినటువంటి బిడ్డల ఆలోచనని ఇక్కడ కూర్చుండబెట్టి మాట్లాడుతా ఉన్నా. అలాగే వాళ్ళందరి అభిప్రాయాలను కూడా నేను అనుక్షణం విన్న సందర్భంలో ముక్త కంఠంతో ఈ రాష్ట్రంలో బీసీలకు రాజకీయ పార్టీ అవసరము ఉంది అనేటువంటి సూచన నాకు వినబడ్డది మేధావి లోకం నుంచి. ఎస్, తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీ ప్రజల కోసం రాజకీయ పార్టీ లేదు కాబట్టే నేను నా తల్లిదండ్రుల ఆశీస్సులతో, ఈ మేధావి వర్గం ఆదరణతో, ఈ అణగారిన వర్గాల అభివృద్ధిని కాంక్షిస్తూ ప్రజలందరికీ సమానమైనటువంటి హక్కులు వాటాలు దక్కాలనేటువంటి సంకల్పంతో రాజకీయ పార్టీని రాష్ట్రంలో ప్రారంభిస్తా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. చాలా మంది గతంలో చాలా మంది నాయకులు మాట్లాడారు, పార్టీ పెట్టుడంటే పాండబ్బనా, ఇటువంటి అన్ని డైలాగులు ఎందుకు చెప్పిర్రో మాకు తెలుసు. ఎందుకంటే ఈ వర్గాల నుంచి ఆలోచన కూడా పుట్టొద్దు అనేటువంటి కుట్రలో భాగమే తప్ప ఇంకోటి కాదు. ఇవాళ నేను గర్వంగా చెప్తా ఉన్నా, ఈ తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలారా, మనము గాంధీ భవన్ మెట్ల కాన్నో, బీజేపీ ఆఫీస్ మెట్ల కాన్నో, బీఆర్ఎస్ పార్టీ గేట్ కాన్నో నిలబడి బీఫామ్లు అడుక్కునేటువంటి రోజు ఈ రోజు నుంచి కథం కాబోతా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మీ అందరు చూసిరు, నేను ఎమ్మెల్సీగా గెలిచి దాదాపు 15 నెలలు 16 నెలలు గడుస్తా ఉంది. ఈ 16-17 నెలల్లో నేను ఈ మేధావి వర్గం ముందు చెప్తా ఉన్నా, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ముందు చెప్తా ఉన్నా, నా పరిపాలన పైన, నా పదవి పైన ప్రజా రెఫరెండాన్ని కోరుతా అని చెప్పి తెలియజేస్తూ, మేధావులారా, నేను చేసినటువంటి పని నిజంగా మిమ్మల్ని మించినటువంటి తెలంగాణ సమాజం లేదు. మీరు చెప్పండి, తీన్మార్ మల్లన్న నువ్వు ఎమ్మెల్సీగా గెలిచిన దగ్గర నుంచి నువ్వు పని సరిగా చేయలేదు అనేటువంటి మీ సమాధానం చెప్పండి. ఇప్పుడు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. అలాగే తీన్మార్ మల్లన్న నువ్వు చట్టసభల్లో ఉండి మా కోసం, మా వర్గాల కోసం, మా ఆలోచన కోసం నువ్వు పోరాడుతున్నావు కాబట్టి ఎమ్మెల్సీగా కొనసాగమని అదన్నా చెప్పండి. ఈ రెండు మీ కాళ్ళ దగ్గర పెడుతున్న నిర్ణయం మీదే.
రెండో విషయం, మీరు చూసిర్రు తీన్మార్ మల్లన్న మండలిలో మాట్లాడుతూ ఉంటే ఈ వర్గాలకు జరిగినటువంటి అన్యాయం గురించి నేను మాట్లాడుతూ ఉంటే కుక్కిన పేరు ఎంత పెద్ద దండు నా చుట్టూ వాళ్ళు ఉన్నా నేను బెదరకుండా అదరకుండా ఈ వర్గాలకు జరిగిన అన్యాయాన్ని ప్రతి లెక్కతో సహా ఈ ప్రపంచం ముందు పెట్టిన. సోదరులారా, నాకు తెలుసు ఈ వర్గాలకు ఏ రకంగా ఈ పార్టీలు అన్యాయం చేసినో తెలుసు. నేను చాలా మంది తీన్మార్ మల్లన్నను వాటి తెరువుబోకు, ఈ బీసీల ముచ్చటెత్తకు, నీకు ఏది కావాలంటే అది చేస్తాం అనేటువంటి లెక్కలు కూడా నా దగ్గరకు వస్తే నేను